మాయా డాటర్ ఆఫ్ అధర్మ డార్క్ ఫిలాసఫీ ఎపిసోడ్ నెంబర్ 5. అప్పుడు మాయా, మా నాన్న ఇంతవరకు ఎవరిని దేనిని ఆశ్రయం ఇవ్వమని కోరలేదు, తనకి ఆ అవసరం కూడా లేదు అని చెప్పగానే పాల్, ఒక్క క్షణం ఆగు, మీ నాన్న అంటున్నావేంటి? ఇప్పుడు మనం చదువుతుంది, నీవు చెప్తుంది మాకు అధర్మ గురించి కదా అని అడిగాడు పాల్. హాహాహా, అధర్మనే. నీవు నువ్వు అధర్మ కూతురువి కాదా అని అడిగావు కదా మొదట, అందుకని అలా అన్నానులే. నువ్వు కాన్సంట్రేషన్ చేసి వింటున్నావా లేదో తెలుసుకుందామని అలా అన్నానంతే. సరే సరే, ఇక నువ్వు తెలుసుకో అధర్మ గురించి అంటూ మరలా చెప్పటం ప్రారంభించింది. మా నాన్న అదే అదే అధర్మ, అందులోనూ తనకి నచ్చిన వ్యక్తులను ఇబ్బంది పెట్టడం తనకి అస్సలు ఇష్టం లేదు. ఆ త్రిశూలేశ్వరుడు మాత్రమే అండగా ఉన్నాడు తనకి అని అతనికి కూడా తెలుసు. కానీ తనకు ఆశ్రయం ఇవ్వటం వల్ల ఆ దేవలోకంలో అందరూ తనని దూషిస్తారేమో అనుకొని తను ఆశ్రయం కోసం ఆ త్రిశూలేశ్వరుడిని కోరలేదు అని చెప్పింది. అవునా, నాకు తెలిసి అధర్మకు ధర్మం అనేదే తెలియదు అని విన్నాను కదా, మరి ఇలాంటి ధర్మాలు తనకి ఉన్నాయంటే నమ్మలేకపోతున్నానే అంటూ కాల్విన్ అడిగాడు మాయతోటి. ఒక్కసారిగా మాయ మనసు కోపంతో రగిలిపోయింది. అసలు ధర్మం అంటే ఏంటి? అసలు ఎక్కడైనా ధర్మం అనేది ఉందా? మొత్తం ఈ లోకమే కాదు, అన్ని లోకాలలో ఇప్పుడు ఎప్పుడు నడుస్తూ ఉండేది అధర్మమే. అధర్మం మాత్రమే నడుస్తుంది. ధర్మం ఉంది అనుకుని, ధర్మం ఉంటుంది అనుకుని భ్రమపడుతూ మిథ్యతో సహవాసం చేయటం అందరికీ అలవాటే. కానీ దానిని ఒప్పుకోవటం మాత్రం ఎవరికీ అలవాటు లేదు. మరి అది ధర్మం అంటావా అని అడిగింది తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఇక తను అడిగిన ప్రశ్నకు నిజంగానే వీరి నోట మాట రాలేదు. కానీ కాల్విన్ ఆ మాటని సమర్థించాలి అనుకోకుండా, ధర్మం ఎందుకు లేదు, ఈ లోకంలో ఉంది, కాకుంటే అధర్మం ఎక్కువ నడుస్తుంది అంతే అన్నాడు. అవునా, ఎక్కడ ఉంది ధర్మం? ఒక విషయం చెప్పు నాకు అని అడిగింది మాయ. ఆమె అలా అడుగుతుంటే బయట చెట్లన్నీ ఒక్కసారిగా ఊగటం మానేశాయి, స్తంభించిపోయాయి. ప్రపంచంలో మొత్తం ఊపిరంతా ఆగిపోయినట్లు అందరికీ అనిపించింది. ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోలేక సతమతమైపోతూ వారికిక జీవితం అంతమైపోతుంది అన్నట్లుగా ఉండిపోయారు. అందరూ వారి గుండెల మీద చేతులు పెట్టుకొని ఏదో హార్ట్ అటాక్ వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉన్నారు. మాయపంత్రం పక్కన ఉన్న కాల్విన్ మరియు పాల్ కూడా ఒక్క నిమిషం ఊపిరి అందకుండా సతమతమవుతుంటే తను వెంటనే చూసేసి గాలిలోకి చిన్నగా తన నోటితో ఊదింది. మరలా చెట్లు యథావిధిగా కదలటం మొదలుపెట్టాయి. అందరి మనసు ప్రశాంతతతోటి మరలా నార్మల్ అయిపోయింది. కానీ ఈ సంగతి ఎందుకో జరిగింది, ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాలేదు కూడా. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు మాకు మాత్రమే ఇలా జరిగింది, ఏదో గుండెలో కలుక్కమన్నది, హార్ట్అటాక్ వచ్చిందేమో అని ఫీల్ అయిపోయాం అని వారి పనుల్లో వాళ్ళు లీనమైపోయారు. కాల్విన్ బయట పొగ నుండి వారికి అలా ఊపిరి అందలేకపోయిందేమో అనుకున్నాడు. ఎవరికైనా అపాయం కలిగినప్పుడు వారు మనకి పరిచయం లేకపోయినా కూడా చాలామంది సహాయం చేస్తూ ఉంటారు కదా, అది ధర్మమే కదా, మరి ధర్మం లేనప్పుడు అది ఎలా జరుగుతుంది అని అడిగాడు కాల్విన్ మాయతోటి. అవునా, ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్పనా? ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సహాయం చేస్తే అది ధర్మం అని చెప్తున్నావు కదా, కానీ ఆ క్షణంలో ఆ వ్యక్తిని ఈ లోకం నుండి తీసుకువెళ్ళాలి అని మరణంకు ఆదేశం ఉండి ఉంటుంది. మరి ఆ మరణాన్ని ఆపినవాడు ఆ మరణానికి ధర్మం చేసినట్లా? కాదు కదా, అధర్మం చేసినట్లే కదా. మరి అతని ధర్మాన్ని నిర్వర్తించకుండా ఆపినట్లే అయినప్పుడు ఒకటి మర్చిపోతున్నారు, ఈ లోకంలో కానీ ఏ లోకంలో కానీ అసలు ధర్మం అనేదే లేదు. నీవు ఒక వ్యక్తికి సహాయం చేస్తే అది వేరొక వ్యక్తికి అధర్మంగా మారిపోతుంది. కానీ అది అందరూ ఒకవైపు నుండే చూసి మరొక వైపు నుండి మనకెందుకు అనుకుంటారు.
మరి అధర్మం అంటే అదే కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసేది మాత్రమే కరెక్ట్. ఎదుటివాడు ఏమైపోతే నాగెందుకు అని అనుకోవటం అధర్మం కదా అని మాయ అడిగింది. మరొకసారి కాల్విన్ ఏమి మాట్లాడలేక జవాబుగా మౌనంతో మిగిలాడు. తన మనసులో మాత్రం నిజమే కదా అనిపించింది. అవును, ప్రతి ఒక్క విషయం మన గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం, కానీ అది వేరొక వారికి చెడుగానో లేదంటే అధర్మంగానో ఉంటుంది కదా అని మనసులో అనుకుంటున్నాడు. సరే, ఇప్పుడు ఇంతకీ ఆ అధర్మను ఆ లోకం నుండి పంపించేస్తున్నారా? మరి ఎక్కడికి వెళ్ళాడు తను అడిగాడు పాల్. అధర్మ మరియు మిథ్య ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా అప్పుడే మరణం, మీరు ఎక్కడ ఉండనవసరం లేదు, వీరి నుండి వేరైపోతున్నా కూడా మీకు ఎవరూ లేరని అనుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మీకు నా దగ్గర ఆశ్రయం దొరుకుతుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీరు అక్కడ ఉండవచ్చు. నాతో రండి అంటూ అక్కడి నుండి వారిద్దరినీ తీసుకువెళ్ళాడు. అలా వారి ముగ్గురు నడిచి వెళ్తుంటే దేవుళ్ళు, దేవతలు మరియు వారిని సృష్టించిన వారు అంతా ఏకమై వారి వైపే చూస్తూ ఉన్నారు. ఇక ఆ ధర్మకు మరణం ఉండే పాతాళ లోకంలో చోటు దొరికింది. తనులాగే మరణంతోటి వెళ్తుంటే విజయం సాధించినట్లుగా కొంతమంది దేవగణంలోని వాళ్ళు కళ్ళల్లో విజయం పొందాము అన్నట్లు గర్వపడుతున్నట్లుగా అధర్మ గమనించాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఎప్పటికైనా వీరి మీద నేను విజయం సాధించాల్సిందే అని అనుకున్నాడు. మరణం లోకంలోకి ప్రవేశిస్తుంటే అందరూ అధర్మకు మరియు మిథ్యకు జేజేలు పలికారు. వారు నడిచే ప్రతి చోట నిప్పుల దారిని ఏర్పరిచారు. చుట్టూ అహాహాకారాలతో ఆహ్వానం తెలిపారు. అధర్మ మరియు మిథ్య ఇద్దరూ ఏకంగా సంతోషంగా ఉన్నారు. అయినా కూడా వారికి మనసులో ఎలాగైనా సరే దేవతల మీద వారు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడు వీరికి దంబుడు అనే కొడుకు పుట్టాడు. మరణంకు వారసులు ఎవరూ లేరు అని చింతిస్తున్నాడు. అప్పుడు సూర్యకుమారుడు యముడు, నేను మీ లోకానికి అధిపతిగా వస్తాను అని వచ్చాడు. కాని అధర్మ మరణమును పొందనివాడు ఎవరూ ఈ లోకానికి అధిపతిగా ఉండటానికి లేదు అని అడ్డు చెప్పాడు. సరే, ఏదో ఒకరోజు నేను తప్పకుండా అది కూడా పొంది ఈ లోకానికి అధిపతిగా ఉంటాను అన్నాడు. అప్పటి వరకు మరణం దగ్గర అన్నీ నేర్చుకుంటూ ఉంటాను అని అన్నాడు. దానికి అందరూ సమ్మతం తెలిపారు. ఎందుకంటే అతను సూర్యకుమారుడు. మరణం యొక్క మంటలు కాని ఏమీ అతనికి ఎటువంటి హాని కలిగించవు. కాబట్టి యమ ధర్మానికి ప్రతినిధిగా ఉంటాడు. రాకపోకలు సాగిస్తూ ఉండేవాడు మరణం దగ్గర. దంబుడు అధర్మానికి ప్రతినిధిగా ఉన్నాడు, అధర్మ కొడుకుగా. యమకు యామి అనే సోదరి కూడా ఉండేది. దంబుడుకు మాయ అనే సోదరి కలిగింది. అందరూ ఎవరి పనులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. మాయ అమితమైన అందం. ఆమె అందం చూసి తన సోదరుడైన దంబుడు మాయను మోహించడం మొదలుపెట్టాడు. మొదట మాయకు అది నచ్చదు. తనను తన సోదరుడు మోహించటం నచ్చకపోయినా కూడా తన సోదరుడు మోసంతోటి నిండి ఉన్నాడు కాబట్టి ఆక్రమణముగా మాయను లొంగ తీసుకున్నాడు. కానీ ఆమె ఆక్రమణ మరియు ఆమెకి ఇష్టం లేదు అనేది ఎవరికి చెప్పుకోగలదు? ఆమె తల్లికి మించిన అపురూప సౌందర్యవతి. ఆమె కళ్ళల్లోకి ఎవరు సూటిగా చూసినా ఆమె వశం అయిపోతారు. కానీ అది తనకి ఇష్టం లేదు కనుక ఆమె ఎప్పుడూ దంబుడు కళ్ళల్లోకి చూడాలని అనుకోలేదు. తన 2 కళ్ళు పెట్టి ఎప్పుడూ దంబుడిని చూసిందే లేదు. ఇది ఆ నోట ఈ నోట పాకింది. దేవతలు పంచాయితీ పెట్టారు. అలా మీ ఇద్దరూ అన్నా చెల్లెళ్ళయ్యుండి ఎలా మీరు అక్రమంగా శృంగారం చేస్తున్నారు అని అడిగాడు. ఇది ధర్మానికి విరుద్ధమైన సంఘటన, ఇలా మీరు చెయ్యనేకూడదు అని ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి నిప్పులు కురుస్తూ అధర్ముడు వచ్చాడు. ధర్మాధర్మాలు మాట్లాడటానికి మీరెవరు? నా కుమార్తె నా కుమారులు వివాహం చేయవలసింది నేను
వారికి ఏది మంచిది ఏది చెడ్డది అని నిర్ణయించవలసింది కూడా నేనే. ధర్మం ఏదైనా ఉంటే అది మీరు చూసుకోండి, అధర్మం అది నాది. అయినా కూడా మిమ్మల్నందర్నీ సృష్టించాడు అని చెప్పిన ఆ ఎదురుగా కూర్చున్న 4 తలలవాడు తనను తాను తన ఒంటి నుండి ఉద్భవించిన ఆ మాతను మోహించి పెళ్లి చేసుకోలేదా? అది ఆ మాట జ్ఞానదేవత కాబట్టి ఆ మాత జ్ఞానదేవత కాబట్టి, వరాల రూపానికి ప్రతినిధి కాబట్టి మారు మాట్లాడకుండా తన సమ్మతాన్ని తెలిపింది. కాని ఎవరైనా ఆ రోజు తన మనసులో ఏముంది, ఈ ముసలివాడైన ఆ బ్రహ్మను పెళ్లి చేసుకోవటం ఆ సరస్వతీమాతకు ఇష్టమా లేదా అని గ్రహించారా? అసలు ఆమె ఇష్టాల్ని ఎవరైనా కనుగొన్నారా? లేదు కదా. మరి తను సృష్టించిన ఆ మాతనే తను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు కనపడలేదా అధర్మం అని 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 అడగగానే ఇక దేవతలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. విష్ణుమూర్తి కూడా నీలిమేఘ శ్యామ బౌడు సర్పతూలిక మీద పడుకొని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. త్రిశూలేశ్వరుడు కూడా అడగవలసిన 4 మాటలు మంచిగా అడిగావు అన్నట్లు అధర్మ వైపు చూశాడు. ఇక ఏమీ మాట్లాడితే ఎవరి గురించి గుంటలు తవ్వి దానితో పాతేస్తారో అనుకుని అందరూ మౌనం వహించారు. ఇక అనుసరులు, సురులు, అసురులు మధ్యలో పెద్ద ఆడంబరాలతో మాయకు డంబుడుకు వివాహం జరిగింది. యామి మరియు మాయ చాలా సన్నిహితమైపోయారు. యముడితో పాటు యామి ప్రతిరోజు మరణం లోకంలోకి వస్తూ ఉండేది. అప్పుడు మాయను చూసి చాలా స్నేహంతో మెలిగేది. కాని మాయను ఒక్క క్షణం కూడా వదలకుండా ఉండేవాడు దంబుడు. ప్రతి క్షణం రాసక్రీడలలో మునిగిపోతూ ఉంటాడు. ప్రతిరోజు మాయ మరియు యామి సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఉండేవారు. కాని ఇప్పుడు వివాహానంతరం తను దగ్గరికి మాయ రాలేకపోతుంది. తన స్నేహితురాలు తన దగ్గరికి వచ్చి తనతో పాటు ఆటపాటలతో సమయం గడపకపోవటం వలన యామికి చాలా అంటే చాలా బాధగా అనిపించింది. తను తన స్నేహితురాలు లేకపోవటం జీర్ణించుకోలేక చాలా కృంగిపోయింది. తనకు ఇష్టమైన ఆహారాన్ని తినటం కూడా మానేసింది. ఇదంతా తన సోదరుడైన యమ కూడా గమనిస్తూ ఉన్నాడు. యమ తన చెల్లి దగ్గరికి వచ్చి, సోదరి, నీవు ఇలా కృంగిపోవటం భావ్యం కాదు. నీ నెచ్చెలికి వివాహం అయిపోయింది కాబట్టి తన యజమాని దగ్గరే ఉండాలి. రేపు నీకు కూడా వివాహం అయిపోతే నీవు కూడా అలాగే నీ యజమానితోనే కాలం గడుపుతావు అని సముదాయించాడు. ఇక తన అన్న చెప్పిన మాటలకు తను సరే అంటూ ఈ యమతో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వస్తాను అని అడగటం ప్రారంభించింది. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక చిన్న మాట, ఈ పాత్రలోని సన్నివేశాలు ఘట్టాలు కల్పితం మాత్రమే. ఏ హిందూ సాంప్రదాయానికి కానీ ఏ మతానికి కానీ తప్పుగా మరియు దురుద్దేశంగా చూపించాల్సిన ఉద్దేశమైతే మాకు లేదు. ఇది కేవలం మా చిన్నప్పుడు మా పెద్దల నుండి కొన్ని తీసుకున్న ఘటనలను మేము గుర్తించుకొని రాస్తున్నాను. కల్పిత పాత్రలతోటి కొంచెం క్రియేట్ చేస్తున్నాను, పాల్, కాల్విన్ లాంటివి. సో దయచేసి ఏదైనా తప్పులుంటే మన్నించగలరు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరలా తిరిగి రేపు కలుద్దాం. ఉంటాను. బాయ్.